దసరా హాలిడేస్కి మా చెల్లి అయితే హాస్టల్ నుంచి వచ్చింది. వస్తువు అయితే సైన్స్ రికార్డ్స్ తీసుకొచ్చింది బైపీసీవి. ఇక నన్నైతే మాత్రం సైన్స్ బొమ్మలు గీయమంది. నిజంగా నేను ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ వేసాను. ఇప్పుడైతే నేను చదువుకోవట్లేదు కదా, ఎలా వస్తాయి నాకు అని చెప్పేశాను. అవే వస్తే నేను ఎందుకు ఇంట్లో గిన్నెలు కడుక్కుని బట్టలు ఉతుక్కుంటానంటే మా చెల్లి నేను కొంతసేపు అయితే అట్లా నవ్వుకున్నాము. కనీసం రికార్డులో చుట్టుపక్కల డిజైన్స్ అయినా వెయ్యక్క అని చెప్పేసింది. ఇక నేను మొదలు పెట్టానంటే ముగ్గు ఈ బజార్ నుంచి ఆ పక్క బజార్కి లాగేస్తానని చెప్పేసి ముందైతే మాత్రం ఒక పేపర్ తీసుకుని దాని మీద అయితే మాత్రం అలా 4 డిజైన్స్ అయితే వేసి చూపించాను. నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి ఒక రౌండ్గా అయితే ఒక డిజైన్ సెలెక్షన్ చేసుకుంది. ఇక దానికైతే మాత్రం ఒక పెద్ద గిన్నె పట్టుకొచ్చింది సర్కిల్ ఒకటి గీయడానికి. ఇక ఈ 10 రోజుల్లో రికార్డులు అయిపోవాలంట. అయిపోకపోతే మాత్రం ఇక్కడ పెట్టెళ్తానక్క, పిక్చర్స్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు కాలేసుకొచ్చి ఇవ్వక్క అని చెప్పింది. సరే అలాగే అని చేశాను. ఇక బొమ్మలైతే నేను గీయాలండి, మా తోడుకోళ్ళను మా ఇంకో చెల్లికైతే అప్పచెప్పేశాను. బొమ్మలైతే 70 వరకే వేయాలంట. ఇక హాస్టల్ విషయానికి వస్తే మాత్రం పిల్లలు ఏం చేస్తున్నారంటే హెయిర్ కట్ చేస్తున్నారంట, అలాగే డబ్బులు దుబ్బేస్తున్నారంట. ఇంకొంతమంది పిల్లలేమో కొత్త బట్టలు అయితే మాత్రం దుబ్బేస్తున్నారంట. ఇదేం అలవాటో ఏంటో నాకైతే అర్థం కాలేదు. మా చెల్లి అయితే మాత్రం ఒకటే భయపడిపోతుంది. ఇక డిజైన్స్ అయితే మాత్రం కొన్ని ఫోన్లో చూసింది. నాకేమో ఫోన్లో చూసి వేయడం అనేది రాదనమాట. నా ఓన్ క్రియేటివిటీ ఒకటి ఉంటుందన్నమాట. ఇక దాన్ని మొదలు పెట్టానంటే ఆపే ప్రసక్తే ఉండదు. అలా ఉంటుంది మనతోటి అయితే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.